గత ప్రభుత్వం ఎలా ఉంది? ఈ ప్రభుత్వం ఎలా ఉంది వచ్చాక? ఈ ప్రభుత్వమే బాగుంది. ఈ ప్రభుత్వం బాగుందా? పవన్ కళ్యాణ్ గారి పనితీరులు ఎలా ఉన్నాయి? పనితీరు అంతా బాగుందన్న, ఇబ్బంది ఏం లేదు. ఈ జనసేన వచ్చాక అన్నీ చేస్తా అన్నారు కదా, ఇప్పుడు రోడ్లు గట్ట ఎలా ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రాలో? ఇప్పుడు గట్ట బాగానే ఉన్నాయి, ఇంత వరకడం మీద ఇప్పుడు బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారు? బొలిశెట్టి సింగ్ గారు అందుబాటులో ఉంటున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఆయన వల్ల ఇబ్బంది ఏం లేదు. పనులు అన్నీ బాగానే చేస్తున్నారా అడిగి? అన్నీ బాగున్నాయి. మాకు ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఇబ్బంది బాగా. ఆర్టీ ఆఫీస్ ఏంటండి? ఏముంది మరి, రోడ్ ట్యాక్స్లు ఇవన్నీ మామూలే. బేగిన్స్ బ్యాటర్లు బాగా తలకౌట్ అయిపోయింది. మాకు టన్నేజ్ ఏమో లిమిట్లో ఉంది 2 టన్నులు, మాకేమో 5 టన్నులు ఎత్తే కానీ మాకు కిరాయిలు ఉండలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. అది ఒకటే, మాకు టన్ను ఏమన్నా ఒక టన్ను ఏమన్నా టన్ను పెరిగితే మా మా బళ్ళు బట్టి మాకు ఇబ్బంది గురవుతున్నాం. కాకపోతే ఆర్టీఓ ఆఫీసులో ఏమైనా 25,000, 30,000, 20,000 రాసేస్తున్నారు. మాకైతే కిరాయిల్లో ఏమీలో బాగా ఇబ్బంది పడిపోతున్నాం విద్యార్థి కుటుంబాలు. ఎమ్మెల్యే గారికి ఏం చెప్తా అనుకుంటున్నారు? ఎమ్మెల్యే ఈ సమస్య గురించి కొద్దిగా పరిష్కారం కావాలని అనుకుంటున్నాం. ఫ్రీ బస్ వచ్చింది కదా, మీరు ఎలా సందిస్తున్నారు? ఫ్రీ బస్సుకి ఇబ్బంది ఏం లేదు. మామూలుగా ఈ ఫ్రీ బస్సు అనవసరం పెట్టారు. వాళ్ళ కొట్టుకుంటున్నారు అంతే లేడీస్. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. దానివల్ల ఉపయోగం లేదు. వీళ్ళ ప్యాసింజర్ బళ్ళు వీళ్ళు బాధపడుతున్నారు అంతే. వాళ్ళకి అది ఇచ్చినవి ఎంత సరిపోతాయి? 15,000 వేస్తున్నారు కానీ అవన్నీ అనవసరం. ఎందుకు వేస్ట్ ఖర్చు అంతా ప్రభుత్వానికి.